హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ లైఫ్ కోచ్ వాసు గారు. సో స్ట్రెస్ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటది కదా. ఆ స్ట్రెస్ ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటాం, ఎలా తగ్గించుకుంటాం కొద్దిగా చెప్తారా? వెరీ గుడ్ మహేష్. యాక్చువల్లీ రిక్వైర్డ్ క్వశ్చన్ అంటే ఇది ఇప్పుడు ఎస్. ఈ జనరేషన్ కావాల్సిన క్వశ్చన్. ప్రతి వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ స్ట్రెస్ యాక్చువల్లీ. అవును. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ స్ట్రెస్. స్ట్రెస్ లేకుండా లైఫ్ కంటిన్యూ చేయాలనేటువంటి ఏం మాత్రం పెట్టుకోమాకండి. అవును. స్ట్రెస్ ఈజ్ ఇన్నోవేటబుల్. మీరు స్ట్రెస్ లేకుండా లైఫ్ డీల్ చేయలేరు. బట్ అవును. అంటే ఇంక స్ట్రెస్తోనే బతకాలా అనే క్వశ్చన్ కనుక వేస్తే స్ట్రెస్ బతకాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నో హౌ టు మేనేజ్ ది స్ట్రెస్. ఎస్. So when you have ability to manage the stress, you will be very happy and stress free. ఎస్. See, stress ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది దేర్ ఆర్ 100 రీజన్స్ ఉంటాయమ్మా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద స్ట్రెస్? అసలు స్ట్రెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, మీకు బాగా ఐడియా ఉంటుంది కదా. అవునవును. ప్రెషర్ కుక్కర్ లో మనం కింద మంట పెడతాము, రైస్ వేస్తాము, వాటర్ పోసి. అది ఎప్పుడు అవుతుంది? అది హీట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? స్ట్రెస్ ఓవర్ అయిపోయిన తర్వాత, ప్రెషర్ ఓవర్ అయిన తర్వాత బర్స్ట్ అవుతుంది. బెస్ట్. మన లైఫ్ కూడా అంతే. సో మనం ఎప్పుడైతే మన ప్రెషర్ ఓవర్ హీట్ అంటే ఏంటంటే ప్రెషర్స్ అనమాట. ఈ ప్రెషర్స్ మనం తట్టుకోగలిగినంత సేపు, హ్యాండిల్ చేయగలిగినంత సేపు ఇట్ విల్ నాట్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రెస్. ఓకే. బట్ ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అనేది, ప్రెషర్ అనేది మీ ఎబిలిటీని దాటిపోయిందో, కంట్రోల్ లేకుండా ఓవర్ ఎక్కువైపోయిందంటే, దెన్ యూ విల్ ఫీల్ స్ట్రెస్. ఓకే. అర్థమైంది కదా. సో ఇక్కడ స్ట్రెస్ లో లేరు, మీరు హ్యాపీగా ఉన్నారు అంటే ఇట్స్ నాట్ మీన్ దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ స్ట్రెస్. యు ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ టు మేనేజ్ ద స్ట్రెస్. అర్థమైందా? సో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ది స్ట్రెస్. మీరు దాన్ని కంట్రోల్ చేసుకుని, అర్థం చేసుకుని, ఎస్ దిస్ నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్ అనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో వచ్చింది అంటే డెఫినెట్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రెస్. మీరు ప్రతిదీ కూడా అమ్మో నేను ఇది హ్యాండిల్ చేయలేను, ఇది నాకు శక్తికి మించిపోయింది, నేను ఎలా హ్యాండిల్ చేయగలను అని వర్రీ అవ్వడం స్టార్ట్ చేశారంటే ఇట్స్ గోయింగ్ టు బి స్ట్రెస్ ఓన్లీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ప్రెషర్ అండ్ మేనేజ్ ది స్ట్రెస్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ప్రతిదీ స్ట్రెస్ గా అనుకుంటే ఇట్ ఈస్ స్ట్రెస్సే. ప్రతిదీ దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకుని ఇది స్ట్రెస్ ఎందుకు అనుకోవాలి, ఇది ఆపర్చునిటీగా ఎందుకు అనుకోకూడదు, వై కాంట్ వి టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ అని కనుక మీరు అనుకుంటే ఇట్స్ నాట్ ద స్ట్రెస్, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ గ్రోత్, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ ప్రోగ్రెస్, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ ఇంప్రూవ్మెంట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే everything whatever the issue comes to you, don't feel it is a stress. Feel it is an opportunity. ఆపర్చునిటీగా డీల్ చేస్తే ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మీరు ఆపర్చునిటీగా ఫీల్ చేశారో, దానిలో మీకంటూ ఒక గ్రోత్ ని, ఒక ఇంప్రూవ్మెంట్ ని చూడగలిగే, ఒక ప్రోగ్రెస్ ని చూడగలిగారో, ఇది నేను చేసినందువల్ల, ఇది నేను హ్యాండిల్ చేసిన నాకు ఖచ్చితంగా బెనిఫిట్ తీసుకుంటాను, బెనిఫిట్ పొందుతాను, ఇది నాకు మంచి కోసమే అనే గనక ఫీలింగ్ కనుక మీ మైండ్ లో వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ స్ట్రెస్. అక్కడే మీరు 50% స్ట్రెస్ ని జయించినట్లు లెక్క. ఓకే. సో ఇంకోటి ఏంటంటే దీని హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి హౌ టు అవాయిడ్. నేను ఒక రీజన్ చెప్తాను. మీరు ప్రతిదీ క్యారీయింగ్ ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లోనో మీ పేరెంట్స్, మీ బాస్ ఎవరో ఒకరు తిట్టారనుకోండి. సో మీ ఫాదర్ తిట్టారు, ఏదో ఇష్యూ, జస్ట్ జనరల్ అనుకో, ఆయన ఏదో కోపంలో ఉండొచ్చు, మీరే తప్పు చేసి ఉండొచ్చు. తప్పు చేయకుండా, పొరపాటు లేకుండా అయితే తిట్టరు కదా ఎవరు కూడా. సో తిట్టేసి మీ ఫాదరే అనుకో ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళిపోయారు బయటికి. నువ్వేం చేస్తున్నావు? మా ఫాదర్ నన్ను తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు ఎందుకు తిట్టాలి, ఏం అవసరం ఆయనకి, ఎప్పుడు కోపంగానే ఉంటాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. మీ ఫాదర్ తిట్టేసి 2 నిమిషాలు బయటకు వెళ్ళిపోయారు, పొద్దున్న తిట్టారు, ఇప్పుడు సాయంత్రం అయింది, నువ్వేం చేస్తున్నావు? You are carrying that. Your stress is not because of your father shouted on you. Your stress is because you are carrying that continuously with you. For example, నేను నీకు ఒక 1 kg టమాటాస్ ఇచ్చా. సో నేను బ్యాగ్ లో పెట్టుకోమను. మా కండిషన్ ఏంటంటే, డైలీ ఈ బ్యాగ్ నీ దగ్గరే ఉండాలి, యూ షుడ్ నాట్ లీవ్. పడుకోబోయేటప్పుడు కూడా నీ పక్కనే ఉండాలి ఇది. ఓకే. సో ఒక రోజు పెట్టావు, నో ప్రాబ్లం. 2వ రోజు పెట్టావు, ఏమవుద్ది? టమాటాస్ ఏమవుతాయి? పాడైపోతాయి. ఏమవుతాయి? ఏ స్టార్ట్ అవుద్ది? స్లోగా స్మెల్ స్టార్ట్ అవుతుంది. సో 3వ రోజు పెట్టావు, సో నా దగ్గరికి వచ్చావు, సార్ ఈ స్మెల్ వస్తుంది సార్. నో 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 నో, యూ షుడ్ క్యారీ విత్ యూ. స్మెల్లే కాకుండా అవి చితికిపోయి మెత్తబడిపోయి దాంట్లోంచి జ్యూస్ కూడా కారిపోతూ ఉంటుంది. యు ఆర్ ఫేసింగ్ ఇరిటేషన్. నా దగ్గరకు వచ్చేది, సార్ ఏం సార్ ఇది 3 రోజులు 4 రోజుల నుంచి స్మెల్ సార్, నేను భరించలేకపోతున్నాను. లేదమ్మా, కండిషన్ ఈస్ నేను ఆ బ్యాగ్ రిమూవ్ చేయని చెప్పేదాకా నువ్వు ఆ బ్యాగ్ ని క్యారీ చేయాల్సిందే. దట్ ఈస్ ద కండిషన్. యూ కేమ్ ఫర్ రెమెడీ. సార్ నాకు ఇట్లా
స్ట్రెస్ ఇట్లా ఉంది ఏం చేయాలని చెప్పి నా దగ్గరికి వస్తే నేను నీకు సొల్యూషన్ చెప్తున్నాను అనమాట. సో నువ్వు నా మీద ఇరిటేషన్ స్టార్ట్ అవుతున్నావు, ఏంది నా కులిపోయిన టమాటాలు నా దగ్గర పెట్టుకుని తిరగమంటున్నాడు అని చెప్పారు. బట్ నా కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బ్యాగ్ని నీ దగ్గర నుంచి వేరు చేయొద్దు, ఇట్ షుడ్ బి విత్ యూ టిల్ ఐ సే యూ షుడ్ రిమూవ్ దట్ బ్యాగ్ ఫ్రమ్ యూ అని చెప్పేదాకా నీ దగ్గరే ఉండాలి. సో 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, నువ్వు భరించలేకపోతున్నావు. మీ ఫాదర్ మీద కూడా కాదు, నా మీద కూడా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. నా దగ్గరికి వచ్చావు, సార్ ఏంది సార్ ఏంది, అప్పుడు బాగా వాసన వస్తుంది, కుళ్ళిపోయి నీరు కాదు, సంచి కూడా పాడైపోయింది. అప్పుడు నేను చెప్పాను తీసి పక్కన పడేయమ్మా బ్యాగ్ అని చెప్పాను. నేను అడిగా, తీసి పక్కన పడేసేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత నేను అడిగా, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీ ఫీలింగ్ అంటే, కంఫర్ట్గా ఉన్నాను సార్, స్మెల్ లేదు, హ్యాపీగా ఉన్నాను, బ్యాడ్ స్మెల్ అన్నా. అప్పుడు నేను అడిగా, ఏమ్మా 4 రోజులు ఆఫ్టర్ ఆల్ ఆ టమాటా బ్యాగ్ని నీ దగ్గర మోయడానికి ఇంత కష్టపడ్డావే, విచ్ కెన్ బి రిమూవ్డ్ వెరీ ఈజీలీ. మరి మన మైండ్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదో ఒక థాట్ వచ్చినప్పుడు, ఏదో ఒక నెగిటివ్ ఐడియా వచ్చినప్పుడు దాన్నే మనం క్యారీ చేసుకుని ఎందుకు మనం ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము? సో ఫస్ట్ ఏంటంటే, డోంట్ క్యారీ ద థింగ్స్ అన్నెసెసరీలీ ఇన్ యువర్ మైండ్ విచ్ కాజెస్ స్ట్రెస్. ఇప్పుడు మ్యారేజ్ అయింది నీకు, అంటే ఇద్దరు మ్యారేజ్ అయింది, విడిపోయారు. విడిపోయినప్పుడు మీ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఎవరో ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే మ్యారేజ్ చేశాడు, ఆయనే కావాలని చేశాడు, ఆయన సరిగ్గా చేయలేదు సంబంధం అని చెప్పి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళు, మాకు తెలిసిన ఒక ఆవిడండి మ్యారేజ్ అయింది, వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చి విడిపోయారు. ఈవిడ ఏంటి, మ్యారేజ్ అయిపోయిన 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ విడిపోయింది ఎందుకో అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈవిడ ఎవరైతే మ్యారేజ్ చేశారు కదా ఆ రోజు పెద్దల దగ్గర, వాళ్ళని ఈ రోజు కూడా తెలుస్తుంది, వాళ్ళే నా మ్యారేజ్ పాడు చేశారు, సరిగ్గా సంబంధం చేయలేదు, సరిగ్గా మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయలేదు అని. షీఈస్ క్యారీయింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ హర్ మైండ్ ఫ్రమ్ ద పాస్ట్ 20 years. వాట్ ఈస్ షీ గెయినింగ్ అవుట్ ఆఫ్ డూయింగ్ దిస్? మీరు చెప్పండి. స్ట్రెస్, అన్నెసరీ స్ట్రెస్. మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? నాకు ప్రాబ్లం వచ్చింది, నేను దీన్ని ఎలా రెక్టిఫై చేసి ముందుకెళ్ళాలని ఆలోచించాలే కానీ దాన్ని క్యారీ చేసుకుంటే ఏం చేయగలుగుతాను? ఒక ఇద్దరు సన్యాసులు కెనాల్ దాటుతున్నారు. ఇద్దరు సన్యాసులు కెనాల్ దాటుంటే ఒక అమ్మాయి ఉంది, ఒక 15 ఏళ్ళ అమ్మాయి కెనాల్ దాటాలి. వీళ్ళిద్దరిని అడిగింది సన్యాసుని, సార్ నన్ను కొంచెం దాటించండి, నాకు భయంగా ఉంది. అందులో ఒక సన్యాసి, వీళ్ళు సన్యాసులు ఒక 25 ఏళ్ళ కుర్రాళ్ళు అనుకో ఉదాహరణకి. అందులో ఒకడు అన్నా అంటే, నో మేము సన్యాసులము, స్త్రీలను ముట్టుకోకూడదు, మా గురువు గారి పర్మిషన్ లేదు అంటే. రెండో వాడు అన్నా అంటే, లేదు అమ్మాయి అవసరమైంది, ఆ అమ్మాయి షీజ్ ఇన్ హెల్ప్ కావాలి కాబట్టి మనం హెల్ప్ చేసిన ధర్మం అని చెప్పి ఆ అమ్మాయిని తీసి కెనాల్ దాటిచ్చాడు, ఎవరి దానం వెళ్ళిపోయాడు. ఈ రెండో వాడు ఉన్నాడు కదా, నువ్వు తప్పు చేశావు, మనం అలా చేయకూడదు, నువ్వు చేసిన తప్పు, ఇది గురుగారికి తెలిస్తే బాధపడతాడు, నేను ఎట్లయినా సరే ఇది గురుగారికి చెప్పాలి, నువ్వు చేసిన తప్పు అంటున్నాడు. ఇలా వెళ్తున్నారు. 1/2 అవర్ అయింది, 1 అవర్ అయింది, 1 అవర్ అయిపోయింది, 1.5 అవర్ అయిపోయింది. వీడు ఇంకా అంటూనే ఉన్నాడు, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసింది నేను గురుగారికి చెప్పాలి, మనం అలా చేయకూడదు, యు ఆర్ నాట్ సపోజ్ టు క్యారీ ద ఫీమేల్ ఫ్రమ్ వన్ సైడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్, ఇట్లా చెప్తూనే ఉన్నాడు. అప్పుడు తీసుకెళ్ళిన సన్యాసి అన్నాడు, రే నేను దాటించి 5 నిమిషాలు దాటించేశాను, అది దాటించి కూడా 2 అవర్స్ అయింది, నేను మర్చిపోయాను ఆ సంగతి, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, నా మైండ్లో లేనిది నువ్వు ఇంకా నేనెందుకు దాటించాను, నువ్వెందుకు సఫర్ అవుతున్నావు, నేను దాటించిన నేను ఆ అమ్మాయి అవసరమైంది దాటించాము, అయిపోయింది అందరితోటి, నువ్వెందుకు క్యారీ చేసుకుని ఇంకా ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? ఎవరిది ప్రాబ్లం ఇక్కడ? ఎవరు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా అబ్బాయిదే ప్రాబ్లం. ఇది వాంటెడా అన్వాంటెడా? అన్వాంటెడ్. మెజారిటీ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. అంటే ఏదైతే మనం అవాయిడ్ చేయగలమో దాన్ని అవాయిడ్ చేయగల క్యాపబిలిటీ ఉన్నా కూడా దాన్నే మనం క్యారీ చేసుకుంటూ దాన్ని ఒక స్ట్రెస్ అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇన్ రియాలిటీ దట్ ఈస్ వాట్ వీఆర్ ఇన్వైటింగ్. See, you can avoid all these things because you know very well. ఇది లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను నీకు తెలుసు, కానీ నువ్వు అవాయిడ్ చేయలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు అవాయిడ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటానని గ్రహించి ఆ పాయింట్ నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆ పాయింట్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే యు ఆర్ స్ట్రెస్ ఫ్రీ. లైక్ దిస్ దేర్ ఆర్ 100 సొల్యూషన్స్. స్ట్రెస్ అనేది కేవలం ఇట్ ఈస్ ఇన్వైటెడ్ బై యూ. అన్లెస్ అంటిల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏమైనా ఉంటే, అంటే ఏదో మేజర్ యాక్సిడెంట్స్, మనకి బాగా కావాల్సిన వాళ్ళు మేజర్ యాక్సిడెంట్స్, ఏదో పెద్ద డిసీజెస్, అంటే అన్బేరబుల్ అన్కంట్రోలబుల్ సిచ్యుయేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది కొంతవరకు ఓకే. కానీ బట్ ప్రతి ఇష్యూకి, ప్రతి ప్రాబ్లంకి దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఆ సొల్యూషన్ కనుక్కొని నువ్వు స్ట్రెస్ ఫ్రీ లైఫ్
హ్యాండిల్ చేయగలిగితే హ్యాపీగా ఉంటాం కానీ దాన్నే ఫీల్ అవుతూ నేను స్ట్రెస్లో ఉన్నానని ఫీల్ అయిన వల్ల స్ట్రెస్ ఫ్రీ అయితే అవ్వము. సో డోంట్ క్యారీ అన్నెసరీ థింగ్స్, రిలీవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద స్ట్రెస్ అండ్ బీ హ్యాపీ లైఫ్. సో దిస్ ఈస్ వన్ సొల్యూషన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ది స్ట్రెస్. ఓకే, సో స్ట్రెస్ అని ఇంత పెద్ద బర్డెన్ ఇంత ఈజీగా సింపుల్ గా వెరీ సింపుల్, వెరీ లెట్టింగ్ ఇట్ గో, that depends on your ability. నేను ఎందుకు దీన్ని క్యారీ చేయాలి, అయిపోయిన దాని దగ్గర నా దగ్గర సొల్యూషన్ లేదు, రేపు జరగబోయేదాన్ని నేను ఎలా పాజిటివ్ గా చేసుకోవాలనే కనుక మైండ్ సెట్ కనుక నీకుంటే యూ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఎ స్ట్రెస్. నువ్వు ఎంతసేపు దాన్నే తలుచుకుని బాధపడుతూ ఈయన రీజను ఆయన రీజను దీనివల్ల దానివల్ల నీ అనలైజ్ చేసుకుంటూ పోయే కొద్దీ యూ విల్ నాట్ గెట్ ఆన్సర్ అండ్ యూ విల్ బి కంటిన్యూస్లీ ఇన్ ద స్ట్రెస్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ వెదర్ టు బి కంటిన్యూ విత్ ద స్ట్రెస్ or go out of the stress. So be stress free, be happy. Okay, so be stress free, be happy. థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంత ఈజీగా స్ట్రెస్ అనేది లెట్ ఇట్ గో చేసుకోవాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనీథింగ్ లెట్ ఇట్ గో అవుట్, దట్స్ ఆల్. No, there is no point of carrying and get into further stress again and again. Okay, thank you so much sir.